మనందరికీ తెలుసు అమ్మ తన బిడ్డ కోసం ఏమైనా చేస్తుందని. కానీ అమ్మకు ఏం కావాలో ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ అడిగినా తను చెప్పే సమాధానం ఒకటే, నాకేమీ వద్దురా, నువ్వు బాగుంటే చాలు అని. నీ ప్రపంచంలో చాలా కోరికలుంటాయి, కానీ తన ప్రపంచంలో ఉన్నది నువ్వు ఒక్కడివే. నువ్వు తప్ప తనకు వేరే ప్రపంచమే ఉండదు. నీ ఇష్టాలే తన ఇష్టాలు. నువ్వు కడుపు నిండా తింటేనే తన కంటి నిండా నిద్రపోతుంది. నువ్వు బాధపడితే తను ఏడుస్తుంది. తను ఎంత కష్టపడుతున్నా నీతో ఎప్పుడూ చెప్పుకోదు. నువ్వు ఏం చేసినా తల్లి రుణం మాత్రం తీర్చలేవు. కానీ అమ్మను సంతోషపెట్టే ఈ 5 విషయాలు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. నెంబర్ 1, అమ్మ కష్టాన్ని గుర్తించండి. మనం ఉద్యోగం చేస్తూ శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తాం, వ్యాపారం చేస్తూ లాభాలు ఆశిస్తాం. కానీ ఏ ప్రతిఫలం ఆశించకుండా జీవితాంతం నీకోసం కష్టపడేది అమ్మ మాత్రమే. వారం పని చేస్తే సండే రెస్ట్ కావాలంటావు. స్ట్రెస్ ఎక్కువైతే ప్రైవసీ కావాలంటావు. ఆరోగ్యం బాగలేకపోతే లీవ్ తీసుకుంటావు. నీకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ రెస్ట్ తీసుకోవడం నువ్వు ఎప్పుడైనా చూసావా? బాధలో ఉన్న ఆరోగ్యం బాగాలేకపోయినా గడియారంలో ముళ్ళులా ఆగకుండా పనిచేస్తూనే ఉంటుంది. ఇన్ని పనులు ఎలా చేస్తున్నావమ్మా అని ఒక్కసారి అడగండి. ₹1,00,00,000 ఇచ్చినా కలిగిన సంతోషం తనలో కనిపిస్తుంది. నెంబర్ 2, అమ్మ కోరుకునేది సమయం. నువ్వు ఇష్టపడి కొనుక్కున్న ఫోన్ మీ దగ్గర లేకపోతే ఏదో కోల్పోయినట్టు బాధపడతారు. కొనుక్కున్న వస్తువు మీదే మీకు ఇంత అటాచ్మెంట్ ఉంటే కనిపించిన పిల్లల మీద అమ్మకు ఎంత అటాచ్మెంట్ ఉంటుందో ఆలోచించండి. ఏదో సాధించాలని ఊరు వదిలి, రాష్ట్రాలు వదిలి, దేశాలు వదిలి వెళ్ళిపోతారు. ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసినా బిజీగా ఉన్నాను, మళ్ళీ చేస్తాను పెట్టు అంటారు. పైకి చెప్పలేకపోయినా ఆ తల్లి ఎంత బాధపడుతుందో మీకు తెలుసా? కొంతమంది ఇంట్లోనే ఉన్న మొబైల్ ఫోన్లో మునిగిపోతారు. చిన్న వయసులో ఆటలు, చదువులో పడి పట్టించుకోరు. ఎదిగే వయసులో ప్రేమలు, ఉద్యోగాలు, కెరీర్ అంటూ పట్టించుకోరు. పెళ్ళయ్యాక ఫ్యామిలీ కోసం పట్టించుకోరు. ఇంకెప్పుడు పట్టించుకుంటారు? తను చనిపోయాకనా? ఎక్కడున్నా ఏం చేస్తున్నా అమ్మ కోసం సమయం ఇవ్వండి. మీ జీవితమే తను ఇచ్చింది, తనకు మీ సమయం ఇవ్వలేరా? నెంబర్ 3, అమ్మను ఎగతాళి చేయకండి. మీ అమ్మకు టెక్నాలజీ తెలియకపోవచ్చు, కానీ నీకు ఎప్పుడు ఆకలేస్తుందో అమ్మకు మాత్రమే తెలుసు. నిజం చెప్పాలంటే భార్యకు కూడా తెలీదు. నువ్వు బాధలో ఉంటే టెక్నాలజీకి తెలీదు, కానీ అమ్మ నీ బాధను అర్థం చేసుకుంటుంది. ఈ వయసులో నాకు దిష్టి తీస్తానంటుంది చాదస్తం మనిషి అనుకుంటారు. అది చాదస్తం కాదు, నీ మీద ఉన్న ప్రేమ. నాకు అన్నీ తెలుసు, అమ్మకు ఏమీ తెలీదు అనుకుంటారు. నిజమే, తనకు ప్రపంచం గురించి ఏమీ తెలీదు, నిన్ను ప్రేమించడం తప్ప. నెంబర్ 4, అమ్మను దూరం పెట్టకండి. పెళ్ళయ్యాక భార్య కోసం, ఉద్యోగం కోసం వేరు కాపురం పెడుతుంటారు. ఆ భారాన్ని, ఆ దూరాన్ని భరించడం చాలా కష్టం, అర్థం చేసుకోండి. మీకు వయసు అయిపోయాక మీ పిల్లలు మిమ్మల్ని దూరం పెడితే ఆ బాధ అర్థమవుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే ఆ లోటు కనిపించకుండా ఉండేందుకు రోజు టచ్లో ఉండండి. నెంబర్ 5, అమ్మ మీద కోప్పడకండి. అమ్మ పదే పదే మీకు జాగ్రత్తలు చెబుతుంది. అది విని నాకు తెలీదా, నేనేమైనా చిన్నపిల్లాడినా అని కోప్పడుతుంటారు. అమ్మ ఏదైనా విషయం చెప్తే నీకేం తెలీదు, నువ్వు ఊరికే ఉండు అని చిరాకు పడుతుంటారు. చిన్న చిన్న విషయాలు నీకు పదే పదే గుర్తు చేసేది నీకు తెలియదని కాదు, తనకు నీ మీద ఉన్న ప్రేమతో అని గుర్తుంచుకోండి. పొరపాటును కోప్పడినా క్షమించమని అడగండి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, తల్లికి బిడ్డ మీద ఉన్న ప్రేమ ఎంత అని చెప్పడానికి కొలమానం లేదు. నిన్ను నిద్రపుచ్చడానికి తను నిద్రలేని రాత్రులు గడిపింది. నీ సంతోషానికి మించిన కోరికలు తనకేమీ ఉండవు. కానీ తన సంతోషాలను గుర్తించి వాటిని అమలు చేయాల్సిన బాధ్యత నీది. ఉన్నప్పుడు ఏదీ లెక్క చేయం, కోల్పోయినప్పుడే విలువ తెలుస్తుంది అంటారు. అమ్మలేని వాళ్ళు పడే బాధ మీకు తెలీదు. కనీసం ఉన్నవాళ్ళైనా సంతోషంగా చూసుకుంటారని ఆశిస్తున్నా. వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.